మిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, హానరబుల్ ఎంపీ, మైండ్ యువర్ వర్డ్స్ అండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారా? ఇదేనా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత? ఇలాంటి మాటలు మాట్లాడటానికేనా మీకు ఒక పదవిని ప్రజలు అప్పచెప్పింది? కాస్త కొంచెం ఏం మాట్లాడుతున్నారో కాస్త మిమ్మల్ని సంభాళించుకుని మాట్లాడటం కొంచెం అలవాటు చేసుకోండి. మీ క్యాపబిలిటీ ఏంటో మరి మెడికల్ కాలేజెస్ విషయంలో మరి పార్లమెంటు సాక్షిగా మరి 5 మినిస్టర్ల దగ్గరికి తిరగడం జరిగింది. అక్కడ ఏదో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి, ఒక్క హాస్పిటల్కి అప్రూవల్ తీసుకురావటం గురించే నాకు చాలా కష్టం అయిపోతుంది, గ్రౌండ్ రియాలిటీ వేరు, మాటలు చెప్పటం వేరు అని చెప్పినటువంటి వ్యక్తి మీరు. అది మీ క్యాపబిలిటీ. కిందున్న ఎమ్మెల్యేలకి మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇళ్ల మీదకి వెళ్ళండి అని చెప్పేటటువంటి కొత్త విధానాల్ని చెప్పేటటువంటి వ్యక్తి. మీ పరిస్థితి అది. మీరా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని మాట్లాడేది? మీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టే ఈ రోజున మీకు అందరికీ కూడా బాగా నోటి మాంద్యం అనేది పెరిగిపోయి మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదు ఎంపీ గారు, గుర్తుపెట్టుకోండి. టైం విల్ కమ్ ఫర్ అస్, గుర్తుపెట్టుకోండి. మా టైం వచ్చినప్పుడు మాత్రం అసలు పిక్చర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీ ఆలోచన విధానం, మీ మాట్లాడే విధానం, నేను మీ ఒక్కళ్ళకే చెప్పట్లేదు, ఎంటైర్ కూటమికి చెప్తున్నాను, అన్నీ అదుపులో ఉంచుకుని మాట్లాడుకుంటే చాలా మటుకు బాగుంటుందండి. రాజకీయాలే చేద్దామండి. మీరు చెప్తున్నారు కదా రాజకీయాలే మాట్లాడండి అని. మా జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు వేలెత్తి చూపించటానికి నాకు తెలిసి 100లో 95% నువ్వు వెతకటానికి కూడా ఎక్కడా ఆయన దగ్గర తప్పు కనిపించదు. అంత అద్భుతంగా పరిపాలన చేశాడు. అంత చక్కని వ్యక్తి ఆయన. చదువు, సంస్కారం, దేవుడంటే భయము, భక్తి, ప్రజలంటే జవాబుదారీతనం, కుటుంబం పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఊరికినే ఆడిపోసుకుంటూ, ఊరికినే అక్కసు వెళ్ళబుచ్చుకుంటూ, తమరి ఫెయిల్యూర్స్ని, తమ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవటానికి మిమ్మల్ని అసలు ఎంపీ అనడం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి పెట్ అంటే సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే చేస్తూ ఉంటారు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా. అంతేలేండి, యథారాజ తథా ప్రజ అని ఆయన ఏం చెప్తే మీరు అందరు కూడా అదే చేస్తూ ఉంటారు కదా. దయచేసి నోరు అదుపులో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. మీరు ఏదో బాలయ్య బాబు సినిమాలో కంటి చూపుతో చంపేస్తా అనేటటువంటి పిక్చరైజేషన్ అనుకుంటున్నారా ఏంటి? ఏపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన ఒక్క చూపు చూస్తే పరిస్థితి ఏంటో, ఆయన కంటి సైగ చేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని బలోపేతం చేస్తే మీ పరిస్థితులేంటో రానయ్యున్న రోజుల్లో చూపిస్తాం. భరిస్తున్నామండి, ఇంకా భరిస్తాం, తప్పదు. ఎందుకంటే భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం మీరు చేస్తూ ఉండండి. అన్నీ కౌంటబుల్ అవుతున్నాయి. ఖచ్చితంగా కౌంట్ అయిన ప్రతి ఒక్కదానికి కూడా గట్టిగా సమాధానం చెప్తాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు సార్. ఖచ్చితంగా గౌరవానికి గౌరవం దక్కుతుంది, తిట్లకి ప్రతి తిట్లు దక్కుతాయి, దరిద్రపు బిహేవియర్లకి నికృష్టపు బిహేవియర్లు కూడా గిఫ్ట్లుగా వెనక్కి వస్తాయి. కంగారేం పడద్దు. థ్యాంక్ యూ.